హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏమైంది పాపారావు. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అలాగే మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి సంతోష్ గారితో పాటు పాపారావు వచ్చేసాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, పాపారావుతో మాట్లాడి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సంతోష్ గారు. హాయ్ పాపారావు. నమస్తే అండి. ఎలా ఉన్నారా? బాగున్నాను పాపారావు. ఏంటి రోజు స్టైల్గా వచ్చావు? దేవరా మూవీకి వెళ్ళి వచ్చావా? కొత్త డ్రెస్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? ఏం జరుగుతుంది? ఏం చెప్పాలి, చాలా జరుగుతున్నాయి తెలుసా. చెప్పు పాపారావు, ఏంటి ముఖ్యాంశాలు ఏంటి? ఏముంది, సీఎం సార్ ఢిల్లీకి పోతున్నాడు వస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? చెప్పు పాపారావు. ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బుల్డోజర్ గవర్నమెంట్ కావద్దంటున్నారు తెలుసా. ఏంటంటావు? అదేనయ్యా, ఇక్కడ ఎవరు రూల్ చేస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తున్నారు. అదే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బుల్డోజర్ ప్రభుత్వం కారాదు అంటున్నారు. ఎవరు? ఢిల్లీ పెద్దలు. ఏమైంది? ఏమైంది, మొన్న రేవంత్ రెడ్డి సార్ వెళ్ళారు. ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? ఢిల్లీకి. ఎవరితో మాట్లాడడానికి? అదే పార్టీ పెద్ద వాళ్ళతో మాట్లాడడానికి. ఏమైంది? వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, నువ్వు రోజుకి బుల్డోజర్తో ఇల్లు కూలగొడుతున్నావు, ఇది గవర్నమెంటా లేకపోతే బుల్డోజర్ గవర్నమెంటా అంటున్నారు సామాన్య మానవులు అంటున్నారు. ఇంకేమంటున్నారు? ఈ బుల్డోజర్ వల్ల నష్టపోయేది సామాన్య మానవులు. అవునా? నిజంగా అంట? అవును, నిజంగా. ఎందుకంటావు అలాగా? ఏముంది, బిల్డర్లు అందరూ కూడా సామాన్య మానవుల్ని మోసం చేసి వాళ్ళకి ఇల్లు అమ్మారు. ఇప్పుడేమో ఇల్లు ఖాళీ చేసి కూలగొడతాం అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. నష్టపోయేది బిల్డరా గవర్నమెంటా సామాన్య మానవుల? సామాన్య మానవులే. అందుగురించే సామాన్య మానవులతో చూసుకునేటప్పుడు, వారి సమస్యలు పరిష్కరించేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలని ఎవరంటున్నారు? ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్నారా? మరి ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు? కేటీఆర్, కేసీఆర్ ఏమంటున్నారు? కేటీఆర్ సార్ ఏమంటారు తెలుసు? ఏమంటున్నారు? ఈయన ప్రతిసారి ఢిల్లీ వస్తుండు. ఏం చేస్తలేడు, దీనివల్ల రాష్ట్రానికి ఏమీ జరగట్లేదు అంటున్నారు. అవునా? ఎందుకు రేవంత్ రెడ్డి సార్ ఎన్నిసార్లు వెళ్ళినారంటావు? ఏముంది, కేటీఆర్ సార్ మాత్రం 23 సార్లు ఢిల్లీకి పోయిండు వచ్చిండు. దీనివల్ల టికెట్ బొక్క తప్పితే వీళ్ళు గవర్నమెంట్ కామన్య మానవుడికి ఏం చేసేది ఒరిగేది లేదంటున్నాడు. ఎవరు? కేటీఆర్ సార్. మరి సామాన్య మానవులు ఏమనుకుంటారు? సామాన్య మానవులు ఏమనుకుంటారు? ఏం చేస్తుండో ఏమో, రాత్రి ఏమో ఒకరు వస్తారు, పొద్దున ఒకరు వస్తారు, వీళ్ళు కూలగొడుతూ ఉంటారు. ఏం చేయాలో అని అర్థం కాక జనాలు అందరూ పరిశాన్లో ఉన్నారు తెలుసా. ఇంకా పాపారావు, మరి సామాన్యులు అలా అంటే నువ్వేమంటావు పాపారావు? నేనేమంటా, నాకేం ఎరక. అలాగా పాపారావు, ఇప్పుడు కార్యకర్తలు తర్వాత సామాన్య మానవులందరూ కూడా అనుకుంటారు కదా. అదే అనుకుంటున్నారు. ఏమంటున్నారు? ఈ అక్రమ కట్టడాలు, కూల్చేయడాలు ఇవన్నీ కూడా ముందే చూసుకోవాలి కదా అంటున్నారు. అంటే అదే ఈ హైడ్రాలు, ఈ కూలగొట్టడం స్టార్ట్ చేయకముందుకే ఎవరు ఎక్కడున్నారు ఏంటి అని వాళ్ళకి సరిగ్గా అడిగి తెలుసుకొని ఆ తర్వాత కూల్చడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అందరూ అనుకుంటున్నారు. అవునా? నువ్వేమంటావు? నాకేం ఎరుక. సరే కానీ పాపారావు, మూసి మీద తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయంటగా, నీకు తెలుసా? నీకు తెలుసా? చెప్పు పాపారావు. ఈ మూసి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో విఆర్ఎస్ నాయకులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారట. ఎవరంటున్నారు? ఎవరేంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారా? మినిస్టర్స్ అంటున్నారా? అదే కాంగ్రెస్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు. ఎమ్మెల్యేలు అంటున్నారా? ఏమంటున్నారు? ఈ సంఘటన విఆర్ఎస్ ఓవర్ యాక్షన్ చేస్తుందంట అంటున్నారు. అంటే ఎందుకంటావు అట్లా? ఏముంది, ఇవన్నీ కూడా విఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన స్కీములు అంట. ఏది? ఇదే ఈ మూసీ నది సుందరీకరణ, మూసీ నదిని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా విఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారట. అవునా? అక్కడే కేటీఆర్ సార్ కూడా చాలాసార్లు మీటింగ్లు కూడా పెట్టిండంట. ఎక్కడ? మూసీ నది దగ్గర. అవునా? మరి ఏం చేస్తారంట? ఏమీ చేయలేదట. మరి అందుగురించి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ముందు తీసుకెళ్తుందంట. కావాలని ఈ విఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారట దీని గురించి. అవునా?
మరి సామాన్యుడు ఏమనుకుంటాడు? అదే అనుకుంటాడు సామాన్యుడు. ఏమంటాడు? ఈ నాయకుడు ఒకలా మాట్లాడుతాడు, ఆ నాయకుడు ఒకలా మాట్లాడుతాడు. మా సమస్యలు తీర్చేది ఎవరు, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి అని బాధపడుతూ ఉన్నాడు. నువ్వేమంటావు? నాకేం ఎరుక, నాకేం ఎరుక గురు. నీకేం అలా కాదు, నువ్వే కదా ఇందాక అన్నావు సామాన్య వాళ్ళందరూ కూడా ఇలా బాధపడుతున్నారని. మరి రేవంత్ రెడ్డి గారు తర్వాత మరి హరీష్ రావు గారు ఏమంటారు? హరీష్ రావు గారిని నమ్ముకుంటే అంతే సంగతులు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అవునా? ఎందుకు? ఎందుకంటే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు, మొల్లన్న ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా? ఏం చేస్తారు? ప్రజల్ని పోలీసులతో కొట్టించారట తెలుసా? అవునా? ఇప్పుడేమో మూసీ నది దగ్గరకు వచ్చేసరికి అలా అవుతుంది, ఇలా అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారట. అవునా? నువ్వేమంటావు? అదే నాకేం ఇరుక. అంటే అదే సామాన్యుడి సమస్యలు ఎవరికి తెలుస్తే గురు, నాకేం ఇరుక. పాపారావు, నాకే మెరుకు అని అన్నీ చెప్పేస్తున్నావు. సరే కానీ రైతుల హామీల కోసం బీజేపీ ధర్నా చేసింది కదా, ఏమైనా సాధించారా? ఏం సాధించారు? ప్రతి నాయకుడు వస్తాడు, రైతుల మీద ధర్నా అంటాడు, రైతు సమస్యల మీద ధర్నా అంటాడు, సామాన్యుడి సమస్య మీద ధర్నా అంటారు, చివరికి జరిగేది ఏమీ ఉండదు. అలా కాదు, ఇప్పుడు మొన్ననే బీజేపీ నాయకులందరూ కలిసి 24 గంటలు దీక్ష చేశారు తెలుసా? ఎక్కడ? ఎక్కడంటే హైదరాబాద్లో దీక్ష చేశారంటే తెలుసా? నాకు గుర్తొచ్చింది. చదివా, నేను కూడా చదివా. మరి నువ్వు ఆ దీక్షకి వెళ్ళావా? వెళ్ళాను గురు. ఏమంటున్నారు? బీజేపీ వాళ్ళు ధర్నా చేశారు అక్కడ. ఏమని? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి ఇంటికి పోవడానికి సమయం వచ్చిందంటున్నారు. ఇంటికా? అంటే ఆయన ఇప్పుడు ఇంట్లో లేడా? అది కాదు గురు, గవర్నమెంట్ నుంచి ఇంటికి పోయే టైం అయింది అంటున్నారు. అవునా? ఎందుకు? ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసిన 6 హామీలు ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నారు. అవునా? మరి రైతు బంధు ఇవన్నీ కూడా ఇస్తున్నాడు కదా, ఎక్కడిస్తున్నారు? ఇన్ని వేల రైతులకి ఎటువంటి సహాయం అందట్లేదు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు గురు. అవునా? సామాన్య మనం ఏమనుకుంటాడు? వాళ్ళు వచ్చి ఒక మాట అంటారు, వీళ్ళు వచ్చి ఒక మాట అంటారు, మాకేమవుతుంది అంటారు. అవునా? నాకేం ఎరుక. అలా కాదు, ఇప్పుడు హైడ్రా పేరిట తర్వాత ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇవన్నీ నిజమేనంట? ఏమంటారు? ఏమీ లేదు, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమన్నారు తెలుసు? ఏమన్నా? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సామాన్య మానవుణ్ణి హైడ్రా పేరుతో ఇంకానేమో ఏంటది? మూసీ నది. అదే మూసీ నది కూల్చడం ఇవన్నీ చేసి సామాన్య మానవుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటుంది. అవునా? నువ్వేమనుకుంటావు? నాకేం అర్థమవుతలేదు గురు. ఎందుకు? ఇది పేదవాళ్ళని వైకొట్టి బ్లాక్మెయిల్ చేసే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది? ఏముంటుంది? మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నిర్వహిస్తున్నాము అంటుంది. అవునా? ఎలా అంటావు? ఏముంది, ఇంత ముందుకు మీరిచ్చిన ఖాళీ ఖజానా వల్ల ఈ సమస్య వచ్చింది అంటున్నారు. అదేంటి పాపారావు, వీళ్ళు అంటున్నారు, మరి వీళ్ళు వాళ్ళని అంటున్నారు, అసలు ఏమవుతుంది? అదే గురు, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు, అయినా కూడా మేము రైతులకి సరైన సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ మమ్మల్ని చెడ్డ పేరు తీసుకొస్తున్నారట గురు. అవునా? ఇంకోటి ఏమంటారు తెలుసా? ఏమంటున్నారు? రైతులని పావుల్లో వాడుకోదంటున్నారు. పావుల్లా వాడుకోదంటున్నారా? అంటే మరి అక్కడేమో సామాన్య మానవులు ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్. వచ్చా సామాన్య మానవులు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇక్కడేమో బీజేపీ గవర్నమెంట్ కాకున్నా కూడా బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ ఉంది పాపారావు? కాంగ్రెస్ గవర్నమెంట్. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సమస్య ఆ సమస్య అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. 6 హామీలు కాంగ్రెస్ ఇంకా నెరవేర్చలేదంటున్నారు. మరి బీజేపీ వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? మేము అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాము, కానీ ఈ బీజేపీ వాళ్ళే తక్కువ ప్రచారాలు చేస్తున్నారు అంటారు తెలుసా? ఓహో, అవునా?
కరెక్టే కానీ బాగానే ఉంది. మరి బీఆర్ఎస్ గురించి ఇట్లా మాట్లాడావు, మరి కాంగ్రెస్ ఇంకేమంటుంది? ఇంకేముంటుంది, ఈ హరీష్ రావు ఇంకానేమో కాంగ్రెస్ ఇద్దరు కూడా తోడు దొంగలు అంటున్నారు. ఎవరు? బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు. బీజేపీ గవర్నమెంట్ లేదు పాప. అదేనయ్యా బీజేపీ నాయకులు. ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నావు? అది సెంటర్లో ఎవరున్నారు? సెంటర్లో బీజేపీ ఉంది. సెంటర్లో బీజేపీ ఉంది కదా, ఎన్ని రాష్ట్రాలకి వాళ్ళు సహాయం చేశారు అని అడుగుతున్నారు ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. సమస్యలు వీళ్ళు వాళ్ళేమంటారు, వాళ్ళు వీళ్ళేమంటారు అంటే కానీ మరి అసలు రైతులకు ఎటువంటి ప్రయోజనం జరుగుతుందంటావా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతలేదు. నువ్వేమనుకుంటావు? నాకే ఎరుక, నాకే ఎరుక గురు. నీకేం ఎరుక? పాపారావు, నిన్న కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలకి కలిపి వరద సాయం కింద అందించింది కదా, మనకి ఎంత వచ్చింది తెలుసా నీకు? ఎంత వచ్చింది తెలుసా? వరద సాయం అంటే ఏంటో తెలుసా? చెప్పు పాపారావు. ఏముంది, వరదలు వస్తే వరద సాయం చేస్తారు. వరదలు ఏమవుతాయి? వరదలు ఏమవుతాయి? ఇల్లు కొట్టుకోపోతాయి. వర్షాల వల్ల ఇంకేమవుతుంది తెలుసా? ఏమవుతాయి? ఇల్లుతో పాటు పంట నష్టం జరుగుతుంది. ఓ, పంట నష్టం కూడా జరుగుతా? ఇంకా రోడ్లు కూడా, వంతెనలు కూడా కొట్టుకోపోతాయి తెలుసా? ఓ, ఇదన్నిటిని కూడా వరదలు రావడం వల్ల అవుతుందంట. అందు గురించే వరద సహాయానికి 100 కోట్లు అడిగాడంట ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. 100 కోట్ల? 100 కోట్లు కాదు పాపారావు, అడిగింది 10,000 కోట్లు అండి. అదేనయ్యా, 10,000 కోట్లు అడిగారంట. మరి ఇప్పుడు ఇచ్చింది ఎంత అనుకున్నావు? ఎంత? గవర్నమెంట్కి ఇచ్చింది 416 కోట్లు అంట. ఎవరు? అదే సెంట్రల్ గవర్నమెంట్. అవునా? మరి నువ్వేమంటావు? మరి అది సహాయం సరిపోతుందంట? ఎక్కడ సరిపోతుంది గురు? 4% కూడా కాదంట ఇచ్చిన సహాయం. మరి ఏం చేయాలంటావు? అందు గురించే ఇంకా సహాయం పెంచితే బాగుంటుందని కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నారు. ఎవరిని? బీజేపీ వాళ్ళని. మరి మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చిందంట? అదే గురు, తెలంగాణ కన్నా ఆంధ్రాకే ఎక్కువ వరద సహాయం వచ్చిందంటున్నారు గురు. అవునా? నిజంగా వాళ్ళకి ఎక్కువ వరద సహాయం వచ్చిందని అంటున్నారు కదా, మరి నిజమేంట? ఏమో గురు, నాకేం ఎరుక. వాళ్ళకన్నా మనకి ఎక్కువ సమస్యలు అంట కదా. అయినా కూడా మనకి తక్కువ వచ్చిందంట తెలుసా? అవునా? ఎవరంటున్నారు? అదే మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అవునా? నువ్వేమంటావు? నాకేం ఎరుక, నాకేం ఎరుక. కష్టం పాపారు అని అలా అంటే. అదే గురు, ఇది సామాన్యుడి సమస్య, ఎవరికి అవసరం లేదు. ఎవరికి అవసరం లేదా? నాకేం ఎరుక. సరే పాపారావు, నీకు టపాసులు అంటే బాగా ఇష్టమా? దీపావళి వస్తుంది కదా, ఇష్టమా? ఏం దీపావళో ఏమో, టపాసులు కాల్చాలంటే నాకు ఎంత ఇష్టమైనా కూడా ఈ మధ్య డీజేల మీద టపాసుల మీద కాల్చకూడదని మన సి ఆనంద్ ఎవరు కమిషనర్ ఒక కఠిన చర్యలు తీసుకుంటానని అన్నాడు గురు. అవునా? ఎందుకంటావు? ఏముంది, ప్రతి పండుగ వస్తే డీజేలు పటాకులు అన్నీ కాలుస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? రోడ్ జామ్ అవుతుంది, ఇంకా చాలా సమస్యలు వస్తాయి. ఇంకా ఏమో తెలుసా? ఏమవుతుంది? ఇంకా ఏమవుతుందంటే చిన్న పిల్లలు, వృద్ధులు, ఇంకా చాలా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ఆరోగ్యం గురించి సమస్యలు ఉన్న వాళ్ళ? వాళ్ళే వాళ్ళు కూడా చాలా సమస్యలు ఉంటున్నట్టు గురు. మరి ఇది మంచిదంటావు కాదంట? కాదనుకుంటున్నాను గురు. మంచి కాదనుకోవడం? మరి ఆయన కూడా కాలుస్తున్నారు. అందు గురించి సివి ఆనంద్ గారు ఒక నిర్ణయం తీసుకొచ్చారు. ఏంటి? ఇవన్నీ కూడా బంద్ చేయాలంటారు తెలుసా? బంద్ చేయాలంటున్నా? మరి బంద్ చేస్తారంట? ఏంటో ఏమో, ప్రతిసారి ఒక కొత్త రూల్ తీసుకొస్తారు కానీ ఇది అమలు చేయడం చాలా కష్టం గురు. అవునా? చూద్దాం మరి ఏమవుతుందో. ఏమవుతుంది, అలాగే అవుతుంది. పాపారావు, మొత్తం బంద్ చేయమన్నారా లేకపోతే సౌండ్స్ తగ్గించమని డీజేలు యూజ్ చేయొచ్చు అని చెప్పారా? నీకో సంగతి తెలుసు? చెప్పు. డీజేలు పెడితే ఎవరైనా సౌండ్ తక్కువ పెడతారా? పెట్టారు. అందు గురించి డీజేలు మొత్తానికి బంద్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అది సాధ్యం అవుతుందంట? ఎక్కడ సాధ్యం అవుతుంది గురు, చూద్దాం. నువ్వేమనుకుంటావు? నాకేం ఎరుక. సామాన్యవాడు ఏమనుకుంటాడు? సామాన్యవాడు ఏమనుకుంటాడు? నాకేం ఎరుక అంటాడు, పోతుంటాడు వస్తుంటాడు, అంతే సంగతి. పాపారావు, సామాన్య మానవుడి కోసం కాదు, నువ్వేమంటున్నావు చెప్పు పాపారావు. నేనేమనుకుంటా, ఇవన్నీ కూడా బంద్ చేస్తే బాగుంటుంది అనుకుంటా తెలుసా? నువ్వు బంద్ చేసేస్తావు అయితే? ఏమో అనుకుంటున్నాను, అవుతుందో కాదు చూడాలి.
సరే పాపారావు, ఈ మధ్య సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఎవరైనా పట్టుకున్నారా? ఎందుకు పట్టుకోలేదు? మ్మ్. చూసావా ఈరోజు ఏవో చదివావా? మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ 20 మందిని పట్టుకుందంట తెలుసా? ఎక్కడ? ఎక్కడేంటి, రాజస్థాన్లో. రాజస్థానా? ఏమైందంట? ఏముంది, నీకు ఈమెయిల్ వచ్చింది, నీకు ఈ ఆఫర్ వచ్చింది, అన్ని ఈమెయిల్స్ ఆఫర్స్ ఫోన్లో పంపిస్తుంటారు కదా, అవన్నీ కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, క్లిక్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? అకౌంట్ నుంచి డబ్బులు గోయిందా గోయిందా అవుతుంది. అవునా? నీకు తెలుసా ఎన్ని వీలు పోతున్నాయి? కోట్ల రూపాయలు పోతున్నాయి ఒక రోజుకి. నిజంగా ఎవరు ఎక్కువ నష్టపోతున్నారంట? చదువుకున్న వాళ్ళే. అవునా? ఇంకా ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మోసపోతున్నారు తెలుసా? అవునా? సో ఇప్పుడు మరి దాని గురించి ఏమన్నా మన వాళ్ళు ప్రగతి సాధించారంట? అందు గురించి 25,000 మంది. 25,000 మంది? 25 మందిని? అదే 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 కరెక్ట్ చెప్పు పాపారావు. అదే మర్చిపోయాను గురు. 25 మందిని పట్టుకున్నారంట తెలుసా? పాపారావు, ఎవరు మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదా పాపారావు, నువ్వు చాలా తెలివైనోడివి, అన్ని గుర్తుపెట్టుకుంటావు. అదే నిన్ను గుర్తుందా లేదా టెస్ట్ చేస్తాను, నీకు తెలుసా? సరే పాపారావు, నీ డబ్బులు పోనీయా మరి? నా డబ్బులు ఇంకా కోలేదు. ఎందుకో తెలుసా? నేను రోజుకి VRK న్యూస్ చూస్తాను కాబట్టి అక్కడ చూస్తూనే చొక్కుని అని రెగ్యులర్ ఫాలో అవుతాను. నా డబ్బులు ఇంకా కోలేదు తెలుసా? నీ పాకెట్లోనే ఉన్నాయి అయితే. ఎంత ఉన్నాయేంటి? అంతే. ఎంత ఉన్నాయి? అంతే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఎంత అంటే అంత. చెప్పవా? ఓహో, ఏంటి? అమ్మాయిలకి డబ్బులు ఎంత చెబుతూ ఉంచుతారా? ఏమో ఖాళీ చేస్తారు. ఈ అమ్మాయికి ఎట్లా వస్తుంది? అదే అదే చెప్పారు. ఏం చెప్పారు? ఎవరితో కూడా డబ్బులు ఎక్కడ పెడుతున్నావు, ఏంటి, ATM ఈ నెంబర్స్ ఎవరికి చెప్పుకోదంటారు తెలుసా? ఎవరు? పోలీసు వాళ్ళు. అవునా? పాపారావు, ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఎక్కడికి వెళ్ళేంటి, సడన్గా వెళ్ళిపోయావు. రాజస్థాన్కి వెళ్ళాను తెలుసా? ఇంత తొందరగా వచ్చేసావా? ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చా. పాపారావు, ఫ్లైట్లో వెళ్ళడానికైనా టైం పడుతుంది పాపారావు. అదే గురు, నా ఫ్లైట్ ఏంటి? కలలో ఫ్లైట్. కలో ఫ్లైట్? డ్రీమ్ ఫ్లైట్. అవునా? ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను వస్తాను. అవునా? అది కదా పాపారావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదే రాజస్థాన్కి వెళ్ళాను. అంటే రాజస్థాన్ జైపూర్కి వెళ్ళావా, ఉదయపూర్కి వెళ్ళావా? ఉదయపూర్ కాదు, జైపూర్ కాదు. ఎక్కడికి వెళ్ళావు? ఏముంది, మన సైబర్ క్రైమ్ సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సైబర్ క్రైమ్ సెక్యూరిటీ వాళ్ళు రాజస్థాన్కి వెళ్ళి 15 రోజులు అక్కడ ఉన్నారంట తెలుసా? ఎందుకు? ఎందుకంటే ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ చేస్తున్నారో. సైబర్ క్రైమ్ అంటే ఏంటి? అదే గురు, ఈమెయిల్ వచ్చింది మీకు, ఆన్లైన్లో పాస్వర్డ్ చెప్పండి అంటారు కదా వాళ్ళు. ఓకే, అలా చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది, ఈ బ్యాంకులో డబ్బులు తక్కువ అవుతాయి. తక్కువ అవుతాయి? ఫట్ అవుతాయి? నీకు అయ్యే కదా. అయ్యేంటి పాపారావు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తారంటే ఎవరో ఫోన్ చేశారు పాపారావు. ఏమడిగారు? ఏమడిగారు? నా పేరు అడిగారు. చెప్పావా? ఏం చెప్పాను? చెప్పావా కాదా అడుగుతున్నాం. నేను చెప్పాను, నువ్వు చెప్పావా? నేను చెప్పలేదు. నువ్వు చెప్పలేదా? పేరు అడిగితే చెప్తారు కదా. అదే సంగతి, చెప్పలేదు. నేను చెప్పాను. చెప్పావా? తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే నీకు ఒక పాస్వర్డ్ వచ్చిందన్నారు. ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంటే నీ అకౌంట్లో ఒక ₹1,00,000 పడుతుంది అన్నారు. మరి నువ్వేం చేస్తావు? నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ₹1,00,000 వస్తుందంటే. మరేం చేస్తావు? ఏం చేశారంటే అడగగానే పాస్వర్డ్ చెప్పాను. మరి ఏమైంది? ఏమైందంటే పాపారావు, ₹1,00,000 రాలేదు కానీ ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి పాపారావు. అయ్యో, అలా జరగకుండా ఉండాలని కదా రోజుకి చెప్తూ ఉన్నారు. ఎక్కడ? న్యూస్లో. ఏమని? సైబర్ క్రైమ్ వాళ్ళు ఉన్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళు ఉన్నారా? అంటే సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు. సైబర్ క్రైమ్ అంటారు దాన్ని. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే వాళ్ళు నీకు ఈమెయిల్ వచ్చింది అంటున్నారు. ఈమెయిల్ వచ్చిందని ఓపెన్ చేయమంటున్నారు. నీలాంటి వాళ్ళు ఓపెన్ చేశారనుకో, క్లిక్ కొట్టారనుకో, ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. అవునా? మరి ఇట్లా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారంట తెలుసా? అవును. ఎందుకంటావు మరి? అదే ఈ సైబర్ క్రైమ్ వాళ్ళ వల్ల రోజుకి కోట్ల రూపాయలు నష్టాలు జరుగుతున్నాడు తెలుసా? ఎవరికి? సామాన్య మానవుడికి. అవునా? ఇంకో సంగతి తెలుసా? ఏంటి? ఇవన్నీ మోసాలు చేస్తుంటే మోసపోయేది ఎవరు అనుకున్నావు? ఎవరు? చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతున్నట్టు తెలుసా? అవునా? చదువుకున్న ఎక్కువ మోసపోతున్నట్ట?
ఎందుకంటావు? ఏముంది, వచ్చిన ఈమెయిల్ని క్లిక్ చేశారు, తర్వాతనేమో వచ్చిన పాస్వర్డ్ చెక్కారు, దానివల్ల అకౌంట్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయంట. మరి దీనివల్ల మన సైబర్ సెక్యూరిటీలో ఏం చేస్తారంటావు? ఏం చేస్తారేంటి, రాజస్థాన్కి వెళ్ళి 15 రోజులు అక్కడే ఉండి మొత్తం 25 మంది పట్టుకొచ్చారంట తెలుసా? అవునా? మరి డబ్బులు వచ్చాయంట? అదే చూస్తున్నారు, ఈ డబ్బులు వీళ్ళు ఎలా మాయం చేస్తున్నారు ఏంటి అని అన్ని అడిగి తెలుసుకుంటున్నారు తెలుసా? పాపారావు, సామాన్యులకి ఏం మెసేజ్ ఇస్తావు మరి సైబర్ క్రైమ్ కోసం నువ్వు? ఏముంది, ఏది పడితే అది నొక్కొద్దు, ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడొద్దు. ఎవరు ఫోన్ చేసినా మాట్లాడొద్దా? అంటే అంటే చెప్పు చెప్పు. అదే డబ్బులు వచ్చాయి, డబ్బులు పోయాయి అని ఎవరన్నా చెప్పారనుకో, ఎవరికి సమాధానం ఇవ్వకండి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పటి నుంచి అదే చేస్తాం. కానీ అందరూ అట్లాగే అంటారు, కానీ మోసపోతుంది ఎక్కువ చదువుకున్న వాళ్ళే. అవునా? అలా కాదు పాపారావు, చదువుకున్న వాళ్ళు తక్కువ మోసపోవాలి కదా. ఏముంది, 1,00,000 వస్తుందంటే ఎవరు వదులుకుంటారు? అవునా? దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏమర్థమైందంటే ఎవరు కూడా అట్లాంటి క్లిక్ చేయొద్దు. ఏంటి? ఈమెయిల్స్. అట్లాగే ఎవరైనా ఫోన్ చేసి మీకు డబ్బులు వచ్చాయి, 1,00,000 వచ్చాయి అంటే నమ్మకూడదు తెలుసా? అవునా? సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంట. అదే కదా రోజుకి పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇలాంటి జరిగినప్పుడు 24 గంటల్లో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉందంట తెలుసా? అవునా? నిజంగా ఎంతైనా కూడా మన సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు చాలా మంచి పని చేశారు, అంతమంది పట్టుకున్నారు. దానివల్ల సామాన్యుడికి చాలా మేలు జరుగుతుంది. కానీ ఒక విషయం, సామాన్యుడు ఎన్నిసార్లు చెప్పినా మోసపోతున్నాడు. అలా మోసపోకండి. అలా మోసపోకుండా. సరే పాపారావు, హైడ్రా కోసం నెటిజన్స్ ఏమంటున్నారు? ఇది మంచి ప్రాజెక్టు అంటున్నారు. ఏంటి హైడ్రా ప్రాజెక్టా? ప్రాజెక్ట్ కాదు పాపారావు, హైడ్రా అనేది ఒక సంస్థ, అంటే గవర్నమెంట్ వాళ్ళు కన్స్టిట్యూట్ చేస్తారు కదా, ఒక ఆర్గనైజేషన్. అదే ఈ హైడ్రా ఆర్గనైజేషన్ చాలా బాగుంది, ఈ పనితీరు చాలా బాగుంది అంటున్నారు ఎవరు? నెటిజన్స్. మరి ఏమంటారు? కానీ ఇవన్నీ కూడా సామాన్యులకి చాలా కష్టాలు కలిగిస్తున్నాయట తెలుసా? అవునా? రోజుకి అదే గోల 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 గోల. ఏమని? సామాన్యుడికి కష్టాలు జరుగుతున్నాయి హైడ్రా వల్ల. అవునా? ఎక్కడ చూసినా అదే సమస్య అంటున్నారు గురు. అవునా? మరి ఇంకేమంటున్నారు? ఈ హైడ్రా మొదలు పెట్టే ముందు సామాన్యుడికి ఏమవుతుంది ఏంటి అనే సమస్యలు అడిగి తెలుసుకోకుండా సడన్గా హైడ్రా స్టార్ట్ చేస్తే సామాన్యుడు ఎక్కడికి పోతాడు అంటున్నారు. అవునా? ఇంకేమంటున్నారు తెలుసా? దీనివల్ల సిఎన్సార్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అవునా? నువ్వేమంటావు? నేను కూడా అదే అంటున్నా గురు. నేను సిఎన్సార్ రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించి దీన్ని సరిగ్గా అమలు చేస్తే బాగుండేది కదా. అవును కదా, కరెక్టే. ఎందుకంటే రాత్రికి ఇల్లు కూలగొట్టేస్తే సామాన్యుడు ఎక్కడికి వెళ్తాడు? అవునా? సో అందుగురించే సిఎన్సార్ కొంచెం జాగ్రత్తగా ఉండండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటున్నారు నెటిజన్స్. అవునా? పాపారావు, మూసిపోయే పనులు ఎంతవరకు వచ్చాయి? అంతవరకే. నీకు తెలీదా? నాకు తెలుసు, నీకు తెలుసా అంటున్నా. అదే నిన్ను అందుకే అడుగుతున్నాను కదా, నాకు తెలియదని అడుగుతున్నా నిన్ను. నీకు తెలుసా? నాకు తెలియదు పాపారావు, చెప్పు పాపారావు, వింటాను. ఇప్పుడు మూసి పనులన్నీ కూడా మెల్లిగా స్టార్ట్ అయ్యాయి తెలుసా? ఏముంది, జనాలందరూ మెల్లగా డబుల్ బెడ్రూమ్కి వెళ్తున్నారు తెలుసా? ఇంకానేమో ఇల్లు కూలగొడుతుంటే రేకులు, ఇంకానేమో ఇంకా సామాన్లన్నీ కూడా దగ్గరుండి తెచ్చుకుంటున్నాడు తెలుసా? అవునా? నువ్వేమంటావు? అదే ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చేస్తే బాగుండేది కదా అంటున్నాను. ఇంకేమంటావు? ఇంకేముంది, కొత్త ఇంటికి వెళ్ళారు కదా, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంటికి, అక్కడ అన్ని సగం ఉన్నాయి, ఇంకా అవి పూర్తి చేస్తే బాగుంటుంది అంటున్నారు. అవునా? మరి అక్కడ నీళ్ళ పరిస్థితి, కరెంట్ పరిస్థితి? అదే గురు, నీళ్ళు ఇంకా రావట్లేదంట, కరెంట్ వచ్చిందంట, ఇంకానేమో ఈ డబుల్ బెడ్రూమ్లో వీళ్ళు తొందరగా వెళ్ళి కూర్చుంటున్నారంట తెలుసా? నువ్వు వెళ్ళావా పాపారావు ఎవరింటికన్నా? వెళ్ళాను. ఏముంది, ఇరుక్కిరుగ్గా ఉంది. నీకు నచ్చలేదా? కొంచెం నచ్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఎవరు నచ్చుతుంది పాపారావు? అయినా ఏం చేస్తారు, ఏది లేకుంటే డబుల్ బెడ్రూమ్ బెటర్ కదా. ఎవరికి? సామాన్యుడికి.
అవునా? మరి నువ్వేమనుకుంటావు? నేనేమనుకుంటానంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ముందు గవర్నమెంట్ అన్ని పనులు కూడా కంప్లీట్ చేసి ఇచ్చుంటే బాగుండేది కదా అనుకుంటున్నా. అవునా? మరి సామాన్యుడు ఏమనుకుంటాడు? సామాన్యుడు ఏమనుకుంటాడు? ఎక్కడో ఒక చోట ఉందాం లే, నాకేం ఎరుక ఈ సమస్యల గురించి అనుకుంటున్నాను. అవునా? నువ్వేమంటావు? నాకేం ఎరుక. సరే పాపారావు, విషయం బాగానే చెప్పావు. ఇంకేమున్న విషయాల దగ్గర? నువ్వు వెళ్ళావా ఎక్కడికి? డబుల్ బెడ్రూమ్కి? నువ్వు తీసుకెళ్తావా? వస్తావా? వస్తా. నీకు సంగతి తెలుసా? చెప్పు. డబుల్ బెడ్రూమ్ 9 ఫ్లోర్లలో ఉంటుంది తెలుసా? 9 నువ్వు ఉన్నావు కదా పాపారావు, నువ్వు ఎత్తుకుని తీసుకెళ్ళు. ఎత్తుకోవడానికి నాకే నడవడానికి రావట్లేదు. నువ్వే నడుస్తావు. లిఫ్ట్ లేదా? లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, ఏమీ లేవు. నీళ్ళు లేవు, లిఫ్ట్ లేదు, కరెంటు లేదు. మరి ఎలా? అదే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంటా? అదే ఇవన్నీ కూడా విఆర్ఎస్ గవర్నమెంటే సగం సగం చేసింది అంటున్నారు. అవునా? మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారంట తెలుసా? అవునా? ఓకే పాపారావు, మరి నీకు కాఫీ అంటే బాగా ఇష్టమా? కాఫీలు జ్యూస్లు బాగా తాగుతావా? నీకు సంగతి తెలుసా? నాకేం తెలీదు, అందుకే అన్నీ నిన్నే అడుగుతున్నా నేను, నువ్వు చెప్తావని. నన్ను అడుగుతుందంట. నాకేం ఎరుక. అలాగే పాపారావు, నువ్వు అని నాకేం ఎరుక అంటున్నావు, అన్ని విషయాలు చెప్తున్నావు. అది కాదు గురు, ఎవరైనా రోజుకి 5 సార్లు కాఫీ తాగుతారా? ఎవరు తాగుతున్నావు? ఆ యాంకర్ తాగుతుంది. ఈ యాంకరా? నువ్వు చూసావా పాపారావు? చూడు పాపారావు, అది బ్యూటిఫుల్ ఉండడానికి కారణం అంట. ఏంటి? కాఫీలు తాగడం, టీలు తాగడం. అవునా? మరి కాఫీలు టీలు మంచిది అంటావా? కాఫీలు టీలు మంచిది కాదు గురు. ఏంటి? జ్యూసులు కూడా మంచిది కాదు. ఎందుకు? అందులో ఉన్న షుగర్ ఎక్కువ అవడం వల్ల మనిషికి పక్షపాతం వస్తుంట తెలుసా? అవునా? నిజంగానా? పాపారావు ఎక్కడ చూసాను? ఇది అమెరికాలో ఒక పరిశోధన చేశారంట తెలుసా? నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళాను, వచ్చాను. అమెరికా వెళ్ళి వచ్చావా? 4 సార్లు వెళ్ళా తెలుసా? మరి న్యూస్ ఎలా తెలిసింది నీకు? అక్కడున్న నా ఫ్రెండ్స్ వాట్సాప్ చేశారు తెలుసా? సరే పాపారావు, విషయం బాగానే చెప్పావు. మరి నువ్వు తాగుతున్నావు కాఫీ లిటర్లు? ఏం లేదు గురు, రోజుకి 5 సార్లు తాగుతా. ఏంటి? కాఫీ టీ. కాఫీ టీయా? అదే కాఫీలో టీలో కాఫీ. అందుకేనా పాపారావు నువ్వు అంత గ్లామర్గా, చాలా స్టైలిష్గా, హ్యాండ్సమ్గా ఉన్నావు? అలా అనిపిస్తుంది కదా? అవును, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు తెలుసా? థ్యాంక్ యూ. నేను అందరూ నచ్చుతాను గురు. అవునా? అమెరికాలో కూడా బాగున్నా ఇక్కడే ఉండన్నారు. ఉండలేదు గురు. ఎందుకు? ఇండియాకి వచ్చేసాం. అవునా? సరే పాపారావు, బాగుంది. మరి థ్యాంక్స్ చెప్పావా మరి అందరికీ? ఉంటాను, నమస్తే, బాయ్. ఓకే పాపారావు, బాయ్. మరి బాగా ఎంటర్టైన్ చేసాం మా వాళ్ళందరినీ, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. నెక్స్ట్ టైం డబుల్ బెడ్రూమ్ ఇంటికి వస్తావు కదా? సరేనా? సరే, వస్తుందంట గురు. అప్పుడు నాకు కాఫీ ఇద్దిగలే. కాఫీ టీ అన్నీ ఇస్తా. సరేనా? సరే మరి, బాయ్. బాయ్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఏమైంది పాపారావు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.